కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్న పరిస్థితి, ఎక్కడ చూసినా హత్యలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి ఇంకా కక్షపూరితంగా మా కార్యకర్తలను చంపారని చెప్పి ఆయన ఢిల్లీ వెళ్ళి దీక్ష చేసిన విషయం మనకు తెలిసిందే. అండ్ ఈ మధ్య ఒక 1 month నుంచి బాగా వైసీపీ సర్క్యులేట్ చేస్తూ ఉంది, ఇక్కడ చనిపోయారు అక్కడ చనిపోయారు, రోజు ఏదో ఒక విషయాన్ని తీసుకొస్తూ ఉంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికల సమయంలో సేఫ్ హ్యాండ్స్ అన్నారు కదా, మరి ఆ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. అండ్ మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మనం చూసాం, గన్ను కన్నా ముందు జగన్ వస్తారు అని చెప్పి. మరి అలా వచ్చిన సందర్భం అప్పుడుందా? ఇప్పుడు నిజంగానే వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు అలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటారా? మీరేం చెప్తారు? గత ప్రభుత్వంలో రోజా గారి డైలాగ్ అది, గన్ను కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పేసి అని. శాంతి భద్రతల విషయంలో భారతదేశంలో ఎవరికైనా అర్హత ఉంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికీ అర్హత లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఏమైంది, మీరు వాళ్ళ ఒక దిశ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ తీసుకొచ్చింది ఎక్కడ? రాజమండ్రిలో ఫస్ట్ పోలీస్ స్టేషన్ పెట్టారు, దిశ పోలీస్ స్టేషన్. ఒక అమ్మాయిని అత్యాచారం చేసి ఆటోలో తీసుకొచ్చి అదే పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోయారు. ఛాలెంజ్ చేశారు వాళ్ళు, పట్టుకున్న దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి ముందు 1 కిలోమీటర్ దూరంలో ఒక ఆడపిల్ల అత్యాచారం జరిగితే ఆ నిందితులు ఇప్పటికీ పట్టుకోలేకపోయారు ఏంటుంది. అదే సందర్భంలో ఆ రాష్ట్రంలో కొంత ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కూడా నమోదవుతున్నాయని చెప్పేసి రోజా గారు స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అయితే అంటే మనం ఎన్నో రకాలుగా రాలేదు, ఎలా జరుగుద్ది అని కేంద్ర ప్రభుత్వంలోని పార్లమెంట్ కూడా ఆ విషయం చెప్పింది, మిస్సింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని. అంటే ఈ ఘటన ఆ ఘటన అని కాదు. దాంతోపాటు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రావడానికి కృషి చేసింది ఎవరు అంటే, ఎక్కువగా నమ్ముకున్నది ఎవరంటే దళితులు. ఆ దళితులకి ఎంత అన్యాయం జరిగింది, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు దళితుల్ని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. దళితుల మీదే దళితులతో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరూ లేదు భారతదేశంలో. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీలతో కేసులు పెట్టించడం అలా చేసుకుంటూ వచ్చారు. అలా శాంతి భద్రత లేకుండా ప్రతిపక్షాలు లేదు, ప్రజా సంఘాలు లేదు, ఇంకా ప్రజల సమస్య పక్కన పెట్టండి, ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ మీడియాని కానీ ఏ విధంగా ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ గొంతు ఏ విధంగా నొక్కాలో అన్ని రకాలుగా నొక్కారు. 2430 బిల్లు తీసుకొచ్చి మీడియాని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా ఇన్ని రకాలుగా అర్ధరాత్రి వాళ్ళకున్నటువంటి దాన్ని ఏమంటారో ఇన్ని రకాలుగా సిఐడిని ఉపయోగించుకుని అర్ధరాత్రి తెల్లవారుజామున అరెస్టులు చేసి అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా తిప్పారంటే రాష్ట్రం అంతా ఇన్ని రకాల అంటే ఆయననే కాదు రాష్ట్రంలో అందరినీ కూడా ఆ విధంగా చేశారు. చంద్రబాబు గారు నాయుడు అరెస్ట్ పెద్ద మనకు ఉదాహరణ. అంత సీనియర్ నాయకుడిని ఎటువంటి నోటీసులు లేకుండా ఎటువంటి కారణం చూపించకుండా అరెస్ట్ చేసి దాదాపు 50 రోజులు జైల్లో పెట్టిన ఘనత ఆ ప్రభుత్వం ఉంది. అది మనం చూస్తున్నాం కదా. అదే సందర్భంలో వారికి సంబంధించినటువంటి ఎంపీ గారిని ఈరోజు అదే కేసు నడుస్తుంది, కస్టడీ టార్చర్, దారుణమైన హింస చేసే ఆయన్ని మళ్ళీ ఆ వీడియోలు తీసుకుని చూపించుకుని లైవ్ వీడియోలు సంతృప్తి పొందినటువంటి రాక్షసాలను పొందాడు ఆయన. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోనే రానివ్వకుండా బోర్డర్లో ఆపేశారు. వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్ అలా హోటల్ నుంచి బయట రానివ్వకుండా 2 రోజులు నిర్బంధించారు. ఇటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఈరోజు వచ్చి చిలక పలుకులు పలుకుతా వాళ్ళు శాంతి భద్రతల గురించి ప్రజాస్వామ్యం గురించి విలువల గురించి మాట్లాడుతున్నారు. అంటే భావ వ్యక్తీకరణకి బరి తెగింపుకి తేడా ఉంటుందమ్మా కొంచెం. రాజ్యాంగం మనకి ఒక పరిధి ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది, అదేవిధంగా దానికి ఆ లైన్ దాటితే అది బరి తెగింపుకి వెళ్తే ఎక్కడ చర్యలు తీసుకోవాలో కూడా చెప్పింది రాజ్యాంగం. అది వీళ్ళు ఏమంటారు ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు అంట. అంత దారుణంగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇన్ని రకాలుగా మార్ఫింగ్ ఫొటోస్ పెట్టి చేశారో మనందరూ కూడా ఈ రోజున అది భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాజ్యాంగం 75 years అయింది కదా, దాని మీద ట్వీట్ చేసి మా రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ట్వీట్ చేస్తుంటే నిజంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాను. భావ ప్రకటన స్వేచ్ఛగా ఇబ్బంది కలుగుతుందట. అసలు వాళ్ళకి హక్కు ఉందా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే అన్ని రకాలుగా అంత అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఈ రోజున రాష్ట్రంలో వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. ఆ రోజునే ప్రభుత్వం అడిగింది మీ దగ్గర వివరాలు ఉంటే బయట పెట్టండి అని. పెట్టచ్చు కదా, ఇది ఎఫ్ఐఆర్ నమోదు అని మీరు చర్యలు తీసుకోలేదు పలానా చోట అని వాళ్ళకి రాష్ట్రం అంతా కార్యకర్తలు నాయకులు ఉన్నారు కదా, లిస్టు పెట్టి బయట పెట్టి మనం పెట్టాలిగా. దానికి సమాధానం చెప్పరు, బురద చెల్లుతారు అంతే. అంటే నోటికొచ్చిన మాట 35 మందిని అత్యాచారాలు జరిగినాయి, 70 మందిని హత్యలు జరిగినాయి, ఏ మాటలు తప్ప వాస్తవాలతో బయట ఎప్పుడన్నా ఆధారాలతో బయట పెట్టమంటే మాత్రం ఒకరికి సమాధానం రాదు. అంటే ఏదేమైనా కూడా శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా ఈరోజు ప్రభుత్వం ఉంది. అన్యాయం జరగట్లేదు నేను అన్నా,
కానీ అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా 24 అవర్స్లో చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ. కానీ మీరన్నట్టు చర్యలు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, కానీ అరెస్ట్ చేసినట్టే చేస్తున్నా వాళ్ళు పోలీసులకి సపోర్ట్ చేయకపోవడం కావచ్చు, వెంటనే బెయిల్ మీద బయటకు రావడం కూడా కొంచెం ప్రజల్లో నిరుత్సాహానికి గురి చేసింది. ఏంటి ఇంతేనా చట్టాలు అన్న. సో మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అందుకనే చాలామంది కార్యకర్తలే కావచ్చు, ప్రజలే కావచ్చు, ఎంత టార్చర్ పెట్టారు, ఎంత ఇబ్బందులు పెట్టారు. అటువంటి వ్యక్తులు మీరు ఎలా అరెస్ట్ చేసి వాళ్ళు కూర్చోబెట్టి టీ కాఫీలు ఇచ్చి పంపించేస్తున్నారు, 41A నోటీసులు ఇస్తున్నారు అనేటువంటిది సహజమైన కోపం ఉంటుంది. కానీ మనకి ఒక పద్ధతి అంటూ ఉంది. చట్టం పరిధిలో చట్టం తన పరిధిలో తను చేసుకుంటే వెళ్తుంది ఖచ్చితంగా. కానీ అంటే అరెస్టులు జరగలేదు, మనం ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ తీసుకొచ్చి లోపల పడేసి వాళ్ళని కస్టడీలు టార్చర్ చేస్తే అది ప్రజలు బాగా జరిగింది అనుకోవచ్చు, కానీ అది రాజ్యాంగబద్ధం కాదు. దానికి ఖచ్చితంగా కష్టదారించాలిగా ఉంటుంది. మేమేమంటున్నామంటే చంద్రబాబు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, గత ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో అలా కార్యక్రమాలు చేయకుండా ఉండడమే మనం చేయాల్సిన పని. వాళ్ళు ఏ విధమైన పరిపాలన చేశారో అలా చేయొద్దు, వాళ్ళు ఏ విధమైన కష్టదారణ చర్యలు తీసుకున్నారో అలా చేయొద్దు అనే మాట మాట్లాడతారు. వాళ్ళు చేసినట్టే మనం చేస్తే మనకి వాళ్ళు మాట్లాడిన భాష కావచ్చు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు కావచ్చు, అదే పని మేము చేస్తే మనకి తేడా ఉండదు కదా అనేటువంటి మాటలు మాట్లాడారు. ఈరోజు అందుకునే ఇప్పటిదాకా, ఎందుకంటే మొన్న 2 నెలల క్రితం అయితే ఇంకా చాలా దారుణంగా ఎవరైతే టీడీపీకి అనుకూలంగా అన్న వ్యక్తులు కూడా మా ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంది, ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు అనే మాటలు మాట్లాడారు. ఈ రోజున ఒక్కొక్కటి జరుగుతుంటే ఏమంటున్నారు, రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే అంటే ఎక్కడన్నా చూడండి, ఎవరికైనా నోటీసులు ఇవ్వడం, పోలీసులు ఎంక్వైరీకి తీసుకెళ్ళడం, వాళ్ళని కోర్టుకి అప్పచెప్పడం, తర్వాత కోర్టు మళ్ళీ పోలీసు వారికి ఎవరిని ఇస్తే కస్టడీకి ఇస్తే అక్కడ విచారణ చేయడం ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అంతే తప్ప ఏదో కష్టదారుణ చర్యలు ఎక్కడ చేయట్లేదు. ఆఖరికి బోరగడ్డను కూడా ఏ విధంగా చేశారో చూసాం కదా, అంత దారుణంగా చేసిన. ఈ రోజున రాంగోపాలవర్మ కొత్త హిస్టరీ, ఆయన కొత్త మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడో సంవత్సరాల క్రితం నేను పెట్టిన పోస్టులకి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఇప్పుడు ఆయన భలే విచిత్రంగా మాట్లాడంటే నేను పారిపోలేదట, ధైర్యంగా దాక్కున్నాను అంటున్నాడు. పారిపోలేదు, ధైర్యంగా దాక్కుంటే మనకు అర్థంగా ఉంది కదా. అంటే అతని మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు అంటే ఆ రోజు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ ఏమంటున్నారు, మాకు తెలియలేదు, గుర్తు లేదు, మర్చిపోయా అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎలా గుర్తు చేయాలో ఏ విధంగా చేయాలనేది చట్టాలు చూసుకుంటాయి. ఈ రోజున ఎవరైనా ఎక్కడైనా దాక్కోవచ్చు, ఎక్కడ దాక్కున్నా తిరిగి తీసుకొస్తారు, చట్టం ముందు నిలబెడతారు, చట్టపరమైన చర్యలు అన్నీ తీసుకుంటారు. అండ్ సార్ ఫైనల్గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, కృష్ణార్జున్ లాగా ఇద్దరు పనిచేస్తున్నారని చెప్పి. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఎంత రెచ్చగొట్టినా కూడా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటూ కూల్గా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. సో మొదటి నుంచి మనం చూస్తున్నాం వైసీపీ 2 పార్టీల మధ్య ఎక్కడ చిచ్చు పెట్టాలని ఇప్పటికీ ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా వదలకుండా అదే ట్రై చేస్తూ ఉంది. సో మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు ఏ విధంగా ఈ పొత్తును కొనసాగిస్తారు? అలాగే వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా మరి మీ కలయిక ఎలా ఉండబోతుంది? ఒకటే నేను ముందే చెప్పినట్టు వాళ్ళు ఎన్నికల ముందు నుంచి కూడా ఈ పార్టీలు కలవకూడదనే ప్రయత్నాలు అయితే చేశారు. ఆ రోజున కూడా వాళ్ళే ఫేక్ పోస్టులు పెట్టడం, వాళ్ళే కేసులు పెట్టించడం అనేటువంటి కార్యక్రమాలు చేశారు. నేను కూడా బాధ్యతనే, నా మీద కూడా సిఐడి పోలీసులు అప్పట్లో కరోనా టైంలోనే ఇంట్లోంచి బయటకు రాని పరిస్థితుల్లో నా మీద కేసు పెట్టి కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చేసి పోలీసులు నన్ను అరెస్ట్ చేసే పరిస్థితి చేసుకొచ్చారు. నేనంటుంది వీళ్ళని కాదు, ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కారు. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించి అంటే మేము పదే ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా యుగం, అసలు ఎవరు ఏ పోస్టు నిజమైన పోస్టో అది అబద్ధం పోస్టో తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకనే నేను పదే చెప్తూ ఉంటాను, సమయం పాటించండి. ఖచ్చితంగా మనం చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మనం బలం అవ్వాలి తప్ప బలహీనత కాకూడదు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రమే దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు పార్టీలు కాకుండా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నారు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతున్నారు. అది ఖచ్చితంగా కంటగింపుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ అండుకోకి. కాబట్టి వాళ్ళ ట్రాప్లో మనం పడద్దు. అనేక రకాలుగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు, రెచ్చగొడతారు, కులాల వారీగా రెచ్చగొడతారు, మతాల వారీగా రెచ్చగొడతారు, ప్రాంతాల వారీగా రెచ్చగొడతారు. ఎక్కడా రెచ్చిపోకుండా సమయం పాటించి మన నాయకులు చెప్తున్నది ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, అది జాగ్రత్తగా మనం వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళు చేసే కార్యక్రమాలను, చేసే పనుల్ని ఈరోజు బ్రహ్మాండంగా ఈ 5 నెలల్లోనే అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. అన్ని ప్రజలకు తీసుకెళ్దాం. కోట్ల పెట్టుబడులు, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని రకాలుగా వస్తున్నాయి. గతంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ స్కీమ్ ఇవ్వలేమన్నారు, ఈరోజు ఇస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి, పోలవరం పరిగి పెడుతుంది, అమరావతి కలకలాడుతుంది, పెట్టుబడిదారులందరూ మళ్ళీ వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈరోజు రాష్ట్రంలో యువతకు అందరికీ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే బోల్డ్ ఉన్నాయి మనకి.
వాళ్ళ దగ్గర ఏమి లేవు కాబట్టి బురద జల్లే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా సంయమనంతో ఉండాలి. ఎక్కడ కూడా రెచ్చిపోయే పరిస్థితులు చేయకూడదు. ఆల్రెడీ మళ్ళీ కులాల మధ్యన ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు. ఇందాక కూడా చెప్పాను, కాపు కమ్మ అంట మొదలెట్టారు. అదిగో కమ్మవారికే ప్రాధాన్యత పెరుగుతుంది, పలానా పోస్టుల్లో కమ్మవారినే పెట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఈయనేం మాట్లాడట్లేదు అనేటువంటిదప్పటికీ కొంతమంది ఎక్కడో కొంత పర్సెంట్ అయినా, ఒక 1% అయినా అరే మాకు అన్యాయం జరుగుతుందా అనేటువంటి ఇటు పక్కన ఒక భావం కలుగుతుంది. నేనంటే ముందు నుంచి అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా గత ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా కాపులను పెద్దన్న పాత్ర పోషించండి అన్నాడు ఆయన, మిగతా వర్గాలు ముందు పెట్టండి అన్నాడు ఆయన. ఎక్కడ జనసేన పార్టీ మొదటి సిద్ధాంతమే కులాలను కలిపే ఆలోచన విధానం. అందుకని ఖచ్చితంగా ఇటువంటి కాపు కమ్మని లేకపోతే ఇంకొకటి అని క్యాస్ట్ల విషయంలో కావచ్చు, లేకపోతే మా ప్రాంతానికి పెట్టుబడులు రాలేదు, మీ ప్రాంతానికి ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి, ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏదేమైనా భాష విషయంలో కావచ్చు, ఇటువంటి విషయంలో కావచ్చు, సోషల్ మీడియా యుగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పదే చెప్తాను మా వాళ్ళకి, ఎక్కడా కూడా ఒక పోస్టింగ్ కానీ లేకపోతే ఒక స్టేట్మెంట్కి ఏదైనా వచ్చిందంటే అది కరెక్టా కాదా 1-2 సార్లు రివిజన్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ ట్రాప్లో పడ్డామా మనస్పర్ధలు వస్తాయి. ఎక్కడో చోట టెంపర్ వచ్చి యూత్ ఏముందండి, అదే మా మీద అటువంటి పోస్ట్ పెట్టారు తెలుగుదేశం వాళ్ళని, వీళ్ళు మా మీద అటువంటి పోస్ట్ పెట్టారు జనసేన వాళ్ళు, ఈ విధమైనటువంటి ఒకరికొకళ్ళు రెచ్చిపోయే కార్యక్రమాలు ఉన్నప్పుడు మధ్యలో ఇటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. వైసీపీ వాళ్ళకున్నదే పేటీఎం బ్యాచ్ అదే కదమ్మా, వాళ్ళు అదే కార్యక్రమం చేసుకుంటారు. కాబట్టి ఆ ట్రాప్లో పడకుండా నిజంగా చిత్తశుద్ధితో రాష్ట్రం గురించి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా ఉందాం, బలం అవుదాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా బలహీనత కావద్దు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.